సో ఇదొచ్చేసి ఎయిత్ క్వెషన్. కెన్ యూ కాల్ ద బేస్ క్లాస్ మెథడ్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఇన్‌స్టాన్స్? సో మెథడ్స్ అనేది మనం ఆబ్జెక్ట్ యొక్క ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తే మాత్రమే మనం కాల్ చేయగలము. కానీ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయకోకుండా కూడా మనం మెథడ్స్‌ని కాల్ చేయొచ్చు. అదెలా అంటే దానికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి ఆ మెథడ్‌ని స్టాటిక్ మెథడ్‌గా డిక్లేర్ చేయడం. అంటే ప ఎందుకంటే స్టాటిక్ మెథడ్ అంటే ఏంటంటే క్లాస్ మెథడ్ అన్నట్టు. సో ఒక మెథడ్‌ని మనం స్టాటిక్ మెథడ్‌గా డిక్లేర్ చేసామంటే దా ఆ మెథడ్‌కి మెమరీ అలోకేషన్ అనేది అది కంపైల్ అయ్యేటప్పుడే అలోకేట్ అయిపోయి ఉంటది. సో మీరు ఆ మెథడ్‌ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా గాని వాడుకోవచ్చు. అలా కాకుండా స్టాటిక్ మెథడ్ కాలేదనుకోండి, ఒక మెథడ్‌ని స్టాటిక్‌గా డిక్లేర్ చేయకపోతే ఆ మెథడ్‌కి మెమరీ అలోకేషన్ కంపైల్ టైమ్‌లో జరగదు. రన్ టైమ్‌లో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మెమరీ అలోకేషన్ జరిగిద్ది. సో మీరు ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ మెథడ్‌గా డిక్లేర్ చేయాలి ఓ మెథడ్‌ని. ఆర్ ఎల్స్ ఆ క్లాస్‌కి ఏమన్నా సబ్ క్లాస్ ఉంటే లైక్ ఆ క్లాస్‌కి ఏమన్నా చైల్డ్ క్లాస్ ఉంటే ఆ చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసి, ఆ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని కాల్ చేయొచ్చు. అది మీకు ఇంకో చాయిస్. సో టోటల్‌గా మీకు 2 చాయిస్‌లు ఉంటాయి. ఒకటేమో మెథడ్‌ని స్టాటిక్‌లో డిక్లేర్ చేయడము. ఇంకోటొచ్చేసేమో పేరెంట్ క్లాస్‌గా ఒకవేళ దానికి చైల్డ్ క్లాస్ అనేది ఉంటే ఆ చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా మీరు పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్‌ని కాల్ చేయాలి అంతే.